మనుషులకు కనబడడం వల్లని సమాజ మందిరంలో వీధుల మూలలా నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు దాని ప్రతిఫలాన్ని పొందున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నారు. బలి ప్రార్థన చేస్తారని అందరికీ తెలుస్తుంది. మీరు ప్రార్థన చేశాక నాకు అది జరిగింది, ఇది జరిగింది అని అనేకులు సాక్ష్యం చెప్తున్నప్పుడు అబ్బో నేను ఎంత పెద్ద ప్రార్థనా పరుణ్ణని మనం తొందరగా ఉప్పొంగిపోవడానికి కారణమవుతుంది. దానికి మనకు ప్రతిఫలం ఇక్కడే దొరికేసింది. కానీ ప్రభు అంటున్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ తండ్రికి ప్రార్థన చేయాలి. నీ తండ్రికి ప్రార్థన చేయాలి. ఎవరు మన తండ్రి? మనల్ని కన్న తండ్రి లోకంలో ఉన్న తండ్రా? కాదండి, మన పరలోకపు తండ్రి. ఆ తండ్రిని మనం వేడుకోవటానికి మనకు అర్హత లేదు. మనం ఆ అర్హతను పోగొట్టుకున్నాం. కాబట్టి మనం కుమారుడి ద్వారా యేసు నామములో తండ్రిని ప్రార్థన చేస్తున్నాం. మనం ఎప్పుడు చేసే ప్రార్థనలన్నీ తండ్రికే చేస్తున్నాం, కానీ యేసు నామంలో చేస్తున్నాం. సర్టిఫైడ్ బై ఏంటండి, యేసు ప్రభు యేసు నామములో అడుగుతున్నా. నా నామంలో మీరు ఏమడిగినా తండ్రి ఇస్తాడు అని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి మన పరలోకపు తండ్రి వింటున్నాడు అన్నదిగా ప్రార్థన చేయాలి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు. ప్రార్థనలో ప్రసంగాలు చేయొద్దు. ప్రార్థనలో దేవా నీకు తెలుసా, ఏం జరిగిందో తెలుసా, మేము ఎలా ఉన్నామో తెలుసా, మా ఇండియా దేశ పరిస్థితి ఏంటో తెలుసా, ప్రపంచం ఎలా నాశనమైపోతుందో చూసావా, ఈరోజు న్యూస్ విన్నావా అన్నట్టుగా దేవునికి బోధిస్తారండి కొంతమంది ప్రార్థనని. ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి తెలియంది ఏదీ లేదు. కాబట్టి నువ్వు విస్తారమైన మాటలతో నీకు తెలిసిందంతా నీ ప్రార్థనలో పెట్టడం ద్వారా నువ్వు చాలా తెలివైన వాడివని, దేవుని కంటే గొప్పవాడనే అభిప్రాయం తీసుకొస్తానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. వీఆర్ నాట్ టీచింగ్ గాడ్, బట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ గాడ్. మనం ఆయనకి ఏదో చెప్పి చేయించుకోవటం కాదు, ఆయన చెప్పింది చేయటానికి మన హృదయం సిద్ధపరచుకోవటమే ప్రార్థన. కాబట్టి విస్తారమైన మాటలు, మీరు వ్యర్థమైన మాటలు, అలాగే విస్తరించిన మాటలాడుట వలన తమ మనవి వినబడునని తలంచుతున్నారు. విస్తరించిన ప్రార్థన అంటే గంటలు నేను ప్రార్థన చేశాను అనే వాళ్ళతో ఇదే గొడవండి. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేశామనేది కాదు, వాట్ ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ దట్ ప్రేయర్. ఆ ప్రార్థన యొక్క సారం ఏంటి అనేది చాలా ముఖ్యం. చెప్పిన మాటలే చెప్తూ తండ్రి నాయన అంటూ ఎన్నో మాటలతో మనం ప్రార్థన చేస్తుంటాం, లేకపోతే అడిగిందే అడుగుతుంటాం. ఎవరైనా మన దగ్గరకు వచ్చి చెప్పిందే చెప్తుంటే మనకి ఏమనిపిస్తుందండి? పాపయ్యా అనిపిస్తుంది కదా. మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యుక్తంగా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అనేది ఆయనకి అంగీకారంగా ఉండేటట్టుగా, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. విస్తారమైన మాటలు వాడొద్దు అని చెప్తున్నాడు. మీరు వారి వలె ఉండకండి. ప్రార్థన అనేది మనుషుల దగ్గర నేర్చుకునేది కాదండి. ఎవరో చేస్తే అదే ప్రార్థన ఇంకోళ్ళు చేస్తుంటారు. నో డోంట్ డూ దాట్. మీ మాస్టర్ గారు అలా ప్రార్థన చేస్తారు, నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావు అంటే నీకు నిజంగా ప్రార్థనాత్మ లేదని అర్థం. అయితే మీ అమ్మ నాన్నలు ఎలా ప్రార్థన చేస్తున్నారు, నువ్వు అలాగే ఆ సారం ఉండొచ్చు, ఆ యొక్క థీమ్ ఉండొచ్చు, ఆ భారం ఉండొచ్చు, బట్ అవే పదజాలాలు వాడుతున్నావంటే కాపీ కొట్టినట్టుగా అది అలవాటు ప్రార్థన, ఆచార ప్రార్థన, పెదవుల ప్రార్థనగానే ఉంటుంది. హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చే కేకగా ఉండవు. కాబట్టి మనుషులు నువ్వు చూచి నేర్చుకోకండి. కానీ ఇంకో మాట చెప్పారు, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేరో ఆయనకు తెలియను. హల్లెలూయా, నా దేవుడు ఎంత గొప్పవాడు, మీ దేవుడు కూడా గొప్పడేనండి. మనం అడక్క ముందే మనం ఏం అడుగుతామో కూడా తెలుసంట దేవునికి. మన పిల్లలు మన దగ్గరకు వస్తున్నారంటే డబ్బులు అడుగుతాడు రోజే తెలిసిపోద్ది. మన పిల్లలు మన దగ్గరకు వస్తున్నారంటే పోయి ఆకలిస్తున్నట్టు రోజే అమ్మకు తెలిసిపోద్ది. ఏంటండి, అంతకంటే ఎక్కువ తెలియదులేండి వాళ్ళకి. కానీ మన ప్రభువుకి మనం ఏం అడగాలనుకుంటున్నామో, ఏ అవసరతలో ఉన్నామో అని ఆయనకు ముందే తెలుసండి. మీరు అడగక మునిపే మీ అక్కరలేంటో, మీ అవసరతలేంటో ఆయనకు తెలుసు. దేవుడు మన అన్ని కోరికలకి జవాబు ఇవ్వడండి, కానీ మన అవసరతలన్నీ తీరుస్తాడు. ఆయన నువ్వు అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైనవన్నీ తప్పకుండా ఇస్తాడండి. నువ్వు అడిగినవన్నీ నువ్వు అడిగినప్పుడే ఇవ్వకపోవచ్చు,
కానీ నువ్వు అడిగి ఊరుకుంటే నీవు అడిగినవి ఎప్పుడు నీకు నిజంగా అవసరమో అప్పుడు ఇస్తాడు. నా జీవితంలో అది నా అనుభవం. అడిగి ఊరుకోవటమే, అడిగి నమ్మటమే. నా దేవుని చెప్పేసుకున్నాను, హీ విల్ డూ ఇట్. నా ప్రభువుని అడిగేశాను, ఆయన తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు ఇవ్వలేదంటే అది ఇప్పుడు అవసరం లేదేమో. అది ఎప్పుడు అవసరమో నాకంటే బాగా నా దేవునికి తెలుసు. నాకు ఆతృత అక్కర్లేదు, నాకు రేపటి గురించి చింత అక్కర్లేదు. రేపు ఇవ్వాల్సింది ఇవాళే ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. రేపు కట్టాల్సిన ఫీజు డబ్బులు ఇవాళే ఇచ్చినా నువ్వు పెట్టుకోవాల్సిందే కదా. రేపు కట్టాల్సిన డబ్బులు రేపే ఇస్తాడన్న విశ్వాసం నీకుంటే, ప్రార్థనలో నీవు అడిగి ఊరుకుంటే అది ఖచ్చితంగా ఆ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. మన ప్రార్థన చూడండి, మనం ప్రార్థన చేస్తాము, మళ్ళీ నమ్మం. ఇంకా ఇవ్వలేదే ఇంకివ్వడేమో అని చెప్పి అప్పు చేయటమో ఇంకో రీతిగా మన ప్రయత్నాలు మనం చేస్తుంటాం చూడండి. అందుకే మన ప్రయత్నాలు మనం చేస్తున్నప్పుడు మనం నిజంగా ప్రార్థన చేయలేదని అర్థం అండి. ప్రార్థన శక్తిని నువ్వు గుర్తించలేదని అర్థం. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు, ఆయన ఎంత గొప్ప దేవుడు అన్నది నువ్వు నమ్మలేదని అర్థం. మనుషుల్ని అడిగితే ఎస్ అంటారు, నువ్వు అంటారు, చూద్దామంటారు, రేపంటారు, మాపంటారు. కానీ దేవుడిని అడిగింది ఏది ఆయన చేయక మారడు. ఆయన మేలు చేసే దేవుడే. అది నీకు కీడైతే ఒకవేళ చేయకపోవచ్చు. నువ్వు అది గ్రహించగలిగితే నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతావు. ఆత్రత లేకుండా, యాంగ్జైటీ లేకుండా తృప్తిగా ఉండగలుగుతావు. ప్రతిరోజు మనకి అవసరతలు వస్తూనే ఉంటాయండి. ఇవాళ అవసరతలు తీరాయంటే రేపు మళ్ళీ అవసరతలు ఉంటాయి. కాబట్టి ఏ రోజుకి ఆనాడు, ఏనాటి కీడు ఆనాటికి చాలన్నాడు ప్రభు. ఏ రోజుకు ఆ రోజు మన్నాను కురిపించినప్పుడు ఏ రోజుకు ఆ రోజు కురిపించాడు ఆయన. ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గా ఇస్తాడు ఆయన. ఆయన మురగబెట్టింది, ఫ్రిడ్జ్లో పెట్టింది, కుళ్ళిపోయింది మనకు పెట్టలేదు. మనం దాచుకున్నవన్నీ కూడా పాడైపోతుంటాయి. కానీ ఫ్రెష్గా దేవుడు ఎప్పటికప్పుడు తన బిడ్డలకు మేలు చేస్తాడు. ఒక మంచి తల్లి వేడిగా భోజనం సిద్ధపరిచి బిడ్డలకు పెట్టుకుంటుంది. చెద్దన్నమో, కుళ్ళిపోయిన అన్నమో, పాడైపోయిన అన్నమో బిడ్డలకు పెట్టరు కదా. మన పరలోకపు తండ్రి మంచి ఈవులను, మేలైన వాటిని మనకిస్తాడు. అటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చెయ్యాలి. నువ్వు ఏం కావాలో ఆయనకి తెలుసు కాబట్టి నువ్వు విస్తరించి నీ అవసరతలన్నీ వివరించక్కర్లేదు దేవునికి. నువ్వు పెద్దగా దేవునికి తెలియదేమోనని, ఇది ప్రభా ఆ కొట్లో దొరుకుతుంది ప్రభా, ఈ అమెజాన్లో దొరుకుతుంది ప్రభా, ఆ యొక్క